Welcome to Premoda's Art of Cooking. ఈరోజు నేను ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఉల్లిపాయ చట్నీ అన్నంలోకిను టిఫిన్స్లోకి ఏ టిఫిన్లోకైనా సరే ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి ఏ టిఫిన్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దోశల్లోకి మరింత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ చట్నీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కినాక 15 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఎండుమిరపకాయలు. మెంతులు 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. 1/2 కప్పు ధనియాలు వేసి వేగనివ్వాలి. దోరగా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి కాసేపు చల్లారనివ్వాలి. అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. సరిపడినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. బాగా దగ్గర పడనివ్వాలి. మూత పెట్టి ఉంచితే ఒక 5 నిమిషాలు దగ్గర పడిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. అది మరిగేలోపు ఈ చల్లారిన ఎండుమిరపకాయలు, ధనియాలు మిక్సీ జార్లో వేసి పొడిలా తయారు చేసుకోవాలి. పొడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని పక్కనుంచాలి. 5 నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు అంతా శుభ్రంగా దగ్గర పడిపోయింది. ఇంకా ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్లా తయారు చేయాలి. పేస్ట్ అయిపోయింది కదా, ఇంకా అది పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేయాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ చట్నీకి తాలింపు ఇది. ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు 15, కరివేపాకు కొంచెం, 1 స్పూన్ ఇంగువ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ వేసి కలపాలి. అలాగే కారం కూడా తయారు చేసి ఉంచాం కదా, అది కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా బాగా దగ్గర పడనివ్వాలి. ఈ పేస్ట్ అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. పేస్ట్ అంతా దగ్గర పడి నూనె బయటకు వస్తుంది. ఈ విధంగా బయటికి కనిపించినప్పుడు నూనె ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయిపోయినట్టే. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఉల్లిపాయ చట్నీ. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.